యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సమ్రాట్, గెస్ట్ల లిస్టు ప్రిపేర్ చేశాను. బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్, మన వెల్ విషర్స్ అందరూ ఉన్నారు. ఏవండి, ఏంది బావగారు లిస్ట్? పెళ్లికి మనం పిలవాల్సిన లిస్ట్. శ్రీవల్లి, శ్రీవల్లి అమ్మ ఎక్కడ? శాన్వికి టిఫిన్ పెడుతున్నట్టుంది, పిలుస్తా. అత్తమ్మా, అత్తమ్మా. ఏంటన్నా? అమ్మా, మన శాన్వి పెళ్లికి ఇన్వైట్ చేయాల్సిన వాళ్ళ లిస్టు రెడీ చేశాను. రావాల్సిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే లిస్ట్ ప్రిపేర్ చేయండి. గట్లనే అండి. నీకు తెలియని వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు ఇంకెవరుంటారా? అంతా వాళ్లే కదరా. లేదు నాన్న, ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. గుర్తెచ్చుకొని చెప్పండి. కాసేపట్లో వినయ్ వాళ్ళు పెళ్లి పత్రిక తీసుకొని వస్తున్నారు మనకివ్వడానికి. మన కార్డ్స్ రెడీ అవుతున్నాయి, ఈవినింగ్కి వచ్చేస్తాయి. రేపటి నుంచి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. అలాగే సమ్రాట్. నమస్తే బాబు గారు. హాయ్ అంకల్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ వినయ్. బావగారు రండి, కూర్చోండి. మొదటి శుభలేఖ మీకు ఇద్దామని వచ్చాను చెల్లెమ్మ. శుభం అన్నయ్య గారు. శ్రీవల్లి, శాన్విని తీసుకురా. గట్లనే. శాన్వి రా. ఏం కాదు, రా. మీ అత్త ముళ్ళకి నమస్కారం చెయ్యి. నమస్కారం. నమస్కారం అమ్మా. రామ్మా, ఇలా కూర్చో. ఏం పర్వాలేదు అంకుల్. శాన్వి ఈ కాలం అమ్మాయి అన్నమాటే కానీ ఎంత ఒద్దిక, ఎంత వినయం. అవునండి, ఎంతైనా వాళ్ళ అన్నయ్య సామ్రాట్ డిసిప్లైన్ కదా. చెల్లెమ్మ, ఒకసారి వచ్చి బావగారు పక్కనొచ్చి నుంచుంటే శుభలేఖ తీసుకుందరు గాని. బావగారు, పేరుకు మేము శాన్వికి తల్లిదండ్రులమైనా తనకి అన్నీ అన్నయ్యే. ఆ శుభలేఖేదో సామ్రాట్ శ్రీవల్లికే అందించండి. అలాగే బావగారు. రామా శ్రీవల్లి. బాగుంది.
మా వెడ్డింగ్ కార్డ్స్ కూడా సాయంత్రానికి వస్తాయి. మా అమ్మ నాన్న వచ్చి ఇస్తారు మీకు. అలాగే బాబు. ఇక మేము బయలుదేరతాం బాబు. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంట్రా కొంపదీసి కట్నం అడుగుతావా ఏంటి? డాడ్, మీరుండండి. ఏంటి వినయ్, చెప్పు. మీరు పర్మిషన్ ఇస్తే సాన్విని ఒక 1 అవర్ లంచ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతేనే, సాన్వికి ఇష్టమైతేనే. దాంట్లో ఏముంది వినయ్, మీకు ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి ఫిక్స్ అయింది, కలిసి వెళ్ళడానికి అభ్యంతరం ఏముంటుంది? థ్యాంక్ యూ సార్. సాన్వి, వెళ్దామా? బాబు వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను బావగారు వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం వదినా. అమ్మా వెళ్ళొస్తాం. కమ్. సాన్వి, ఒక్క ముచ్చట. సాన్వి, వినయ్ దగ్గర నోరు జారకు. జర జాగ్రత్తగా ఉండు. ఏదేదో మాట్లాడి కొత్త ప్రాబ్లం తీసుకురాకు, సరేనా? ఏంటి? ఏంలే, సాన్వికి జర మొహమాటం ఎక్కువ కదా, జర వినయ్తో ఫ్రీగా ఉండమని చెప్తున్నా. చక్రి పద. వరంగల్లో ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్, తెలుసు సాన్వి? కాఫీ నుంచి కబాబ్ దాకా అన్నీ దొరుకుతాయి. ఏం తీసుకుంటావు సాన్వి? కాఫీ? వెయిటర్, సార్ 1 బ్రౌనీ బ్లెండ్ కాఫీ ఫర్ మ్యామ్ అండ్ 1 క్యాపుచినో ఫర్ మీ. ఓకే సార్. సాన్వి, నేను నిన్నో విషయం అడగచ్చా? నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఏమడుగుతాడో? నా పాస్ట్ గురించి అయ్యుంటుంది. అడగనా? తను అడిగేదాకా ఎందుకు? నేనే చెప్పేస్తే ఏ గొడవ ఉండదుగా. ఏం జరిగితే అది జరిగింది. మీరేం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఎలా? ఒక అబ్బాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించి. నీకు సంబంధించింది? అదే, నీకు వంటొచ్చా? అంటే నాకు ఈ రెస్టారెంట్లు కాఫీ షాప్లు పెద్దగా నచ్చా, కానీ నీతో బయటికి రావాలన్న ఒక చిన్న ఆశతో ఇక్కడికి తీసుకొచ్చా. మీరు అడగాలనుకుంది వంట గురించా? అవును, మరి నువ్వేమనుకున్నావు? నేను నీ పాస్ట్ గురించి అడుగుతాననుకున్నావా? అంత సంస్కారం లేనివాడిని కాదు సాన్వి. కానీ నేను మీకు అదేది నాకు అవసరం లేదు. అది నీకు ఆల్రెడీ చెప్పాను.
ఇక ముందు కూడా నువ్వు నాతో బాగుంటే చాలు. ఏంటి సాన్వి ఇది? మన ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు నేనే మాట్లాడుతున్నాను. ఒక్కసారైనా గలగల నువ్వు మాట్లాడితే వినాలనుకున్నాను. ఆ అదృష్టం లేదా నాకు? అలానేం కాదు, గొంతు కాస్త ఇబ్బందిగా ఉంది. అంతేనా? లేక నువ్వు మాట్లాడితే ఎక్కడ ముత్యాలు రాలి పడిపోతాయోనన్న భయమా? కాఫీ తీసుకో సాన్వి. షుగర్? రోహిత్, సాన్వి, ఏమైంది? ఏం లేదు. ఏంటి, కాఫీ వేడి ఎక్కువగా ఉందా? సాన్వి, ఎక్కడికి? ఏం లేదు. సాన్వి, నేను కాఫీ చాలా బాగా పెడతాను. కాకపోతే కాఫీ కోసం, స్నాక్స్ కోసం పెద్దగా టైం వేస్ట్ చేయను. ఏమైంది సాన్వి? అది వాష్రూమ్. సారీ, క్యారీ ఆన్. ఏంట్రా ఇది? నాకు చెప్పనే లేదు. అరే, నేను వరంగల్లో ఉన్నాను రా. నేను హైదరాబాద్ బయలుదేరుతున్నాను. ఇంకో 3 అవర్స్లో అక్కడ ఉంటాను. ఓకేనా? రోహిత్, 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 ఆగు రోహిత్.
ఓకే వెళ్దామా? థ్యాంక్ యూ సాన్వి. అడగగానే పంపించిన మీ అన్నయ్యకు, పిలవగానే వచ్చిన నీకు చాలా థ్యాంక్స్. నేను వెళ్తాను. బాయ్ సాన్వి. సాన్వి, ఎప్పుడైనా నీకు ఫోన్ చేయొచ్చా? అదే జస్ట్ మాట్లాడదామని సరదాగా. నేను వెళ్ళాలి. ఓకే. బాయ్. వదినా, 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 అదే అదే ఏమైంది సాన్వి? అదే నేను రోహిత్ని చూశాను. సాన్వి, ఏమంటున్నావు? రోహిత్ని చూసినావా? అవును వదినా, రెస్టారెంట్లో రోహిత్ కనిపించాడు. కానీ ఎదురుగా వినయ్ ఉన్నాడు. అయినా తప్పించుకొని రోహిత్ వెంట పడ్డాను. కానీ ఎంత పిలిచినా పట్టించుకోలేదు వదినా. వెళ్ళిపోయాడు. అంటే రోహిత్ గీన్నే తిరుగుతున్నాడు అన్నట్టు? లేదు వదినా, ఇన్ని రోజులు ఎక్కడున్నాడో తెలియదు గాని ఈ రోజు మాత్రం హైదరాబాద్ వస్తున్నానని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. ఏంది? హైదరాబాద్ పోతుండా? ఇప్పుడు ఏం చేద్దాం వదినా? ఇప్పటికిప్పుడు ఏం చేయలేం సాన్వి. కానీ హైదరాబాద్ పోతుండంటే గడ ఎవలో రోహిత్కి షెల్టర్ ఇచ్చుండ్రు. గల్ అడ్రస్ పట్టుకోవాలి. ప్రసాద్ అని ఇక్కడ రోహిత్కి తెలిసిన అతను ఉన్నాడు వదినా. అతన్ని కనుక్కుంటే హైదరాబాద్లో రోహిత్కి షెల్టర్ ఇచ్చింది ఎవరో తెలుస్తుంది వదినా. కానీ అతని ఫోన్ వర్కింగ్లో లేదు కదా. గీన్నే కదా చిక్కొచ్చి పడ్డది. హైదరాబాద్లో ఉన్నోడి జాడ తెలవాలంటే గానికి సంబంధం ఉన్నోడు గిడ ఏడున్నాడో తెలవాలి. ఒక పని చేయి, నీకు రోహిత్కి ఎరుకున్న వాళ్ళందరికీ ఫోన్ చేయి. ఏదైనా క్లూ దొరుకుతుందేమో. నాకు తెలిసిన వాళ్ళందరి గురించి మొన్న నీకు చెప్తేనే కదా వదినా వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. నాకు ఇంకెవ్వరు గుర్తు రావట్లేదు వదినా. కానీ నేను అడిగిన వాళ్ళందరూ రోహిత్ గురించి గానీ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్ గురించి గానీ ఏం చెప్పలేకపోయినారు కదా సాన్వి. శ్రీవల్లి అమ్మా, ఏంటన్నా? వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి. ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. కార్డు సెలక్షన్ చాలా బాగుందిరా. సాన్వి, అన్నయ్య కార్డు ఎలా ఉంది? నచ్చిందా? బాగుందన్నయ్య.